కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గ్రామాలు స్వచ్ఛంద శుభ్రతతో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ హాజరయ్యారు। ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి ఓదూరు కిషోర్ల చేతుల మీదుగా స్వచ్ఛంద రథాన్ని ప్రారంభించారు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో స్వచ్ఛ రథం ప్రారంభించుకోవడం జరిగింది। పిఠాపురం మండలానికి సంబంధించి ఈ స్వచ్ఛ రథం ఈరోజు మన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద కూటమి నాయకులందరూ కలిసి ఈరోజు ఈ ప్రచార రథాన్ని, ఈ స్వచ్ఛ రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది। ఈ స్వచ్ఛ రథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాడేసినటువంటి పేపర్లు కానీ, మరి పనిచేయనటువంటి టూత్ పేస్ట్లు కానీ, వివిధ రకాలైనటువంటి వస్తువులను వాడిన తర్వాత మురుగు కాలువల్లో పడేయటం అలవాటుగా మారింది। ప్రజలకి అవేర్నెస్ తీసుకురావటమే కాకుండా ప్రజలకు ఏదో లబ్ధి చేకూరేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలు ఆకర్షితులవి, తద్వారా మరి శుభ్రత పాటించడంతో పాటు మరి ప్రధానంగా ఈ సైడ్ డ్రైన్స్ ఎప్పటికప్పుడు మూసుకుపోవడం, దాని ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణం దుర్గంధం అవటం కూడా జరుగుతూ ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం మరి ఒక ముందు చూపుతో ఈరోజు స్వచ్ఛ రథాలని ప్రారంభించడం జరిగింది। స్వచ్ఛ రథం యొక్క ముఖ్య ఉద్దేశం వాడినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, పేపర్లు కానీ, పనిచేయనటువంటి వస్తువుల్ని ఏదైతే కనిపిస్తున్నటువంటి ఈ స్వచ్ఛ రథం దగ్గర తీసుకొస్తే కనుక మరి ముఖ్యంగా ఇంటికి పనిచేసేటువంటి నిత్యావసర వస్తువుల్లో భాగంగా